నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరమ్ క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరమ్ క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాగుంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సెట్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా పెల్ ఫేస్ అయిపోయాడు, రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినండి. ఏం పేరు? దుర్గా మల్లేశ్వరరావు గారికి ఏమన్నారు డాక్టర్లు? నోట్లకించి ఫుడ్ పోతలేదు అంటే ఇడ్లీ అది తింటున్నారు, వాటర్ మామూలుగా స్టార్టింగ్ నుంచి తక్కువ తాగుతారండి. అవును, పోయినా మా దగ్గరికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రాకముందు ఇడ్లీ కూడా తినలేదు, నీళ్ళు కూడా తాగలే కదా. అప్పుడు తినలేదు సార్, అప్పుడు తినలేదండి, ఇప్పుడు తింటున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళి బతకడన్నాక ఇడిచిపెట్టినాక ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక నెల రోజులలో ఇంత కళ వచ్చింది, తినగలుగుతుందంటే ఏమంటావు? ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బాగుంది సార్. వెరీ గుడ్. అట్లాగే మరి ప్రజలకు తెలియదు ఇంత సీరియస్ కేసు కూడా హోమియోపతిలో మనం మంచిగా సక్సెస్ చేయొచ్చు అనేది ప్రజలకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. అలానే సార్. థ్యాంక్ యూ. పేరు? విశ్వనాథ్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్. సైదాబాదా? ఏంది మాట వస్తలేదు, కాల్ చేయబడిపోయిందా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 2 ఏళ్ళు. అటు నడువు, అటు పోయి రాపో, కాలు కింద అంతలేదు, నడు. ఎంత మెల్లగా నడుస్తున్నాడు చూడు.
బ్యాలెన్స్ లేదు, పడిపోతాను భయం ఉన్నది. అంతేనా? పడిపోతాను భయం ఉన్నది. అన్నాడు వాడికి నడిచిరా. కూర్చో కూర్చో కూర్చో. ఎక్కడెక్కడ పోయి వచ్చినామా? ఏమన్నారు డాక్టర్? గురు మెడికల్ ఏమన్నారు డాక్టర్లు? గురు మెడికల్ వెళ్తే టాబ్లెట్స్ వాడుండే చేస్తారు, నర్సు సరే ఇప్పుడు ఎక్కడ కూడా చేయించినాం. ఏం లాభం లేదు. కూర్చో. నీ పేరు? వెంకటయ్య, కే వెంకటయ్య. వెంకటయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల మండలం లింగంపేట విలేజ్ నుంచి వచ్చి. లింగంపేటకి వచ్చినావు. ఏం బాధ అనేది? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. సార్ క్రియాటిన్ కూడా ఉంది, నొప్పి కూడా వస్తుంది సార్. ఏమన్నారు మరి డాక్టర్లు? ఇంకా ఇంకా ఏడ నొప్పి వస్తుంది? కడుపు దగ్గర ఇక్కడ బొడ్డు పక్కన వస్తుంది సార్. బొడ్డు పక్క నొప్పి వస్తుంది. ఈ హాస్పిటల్ అన్నీ పోయి వచ్చినావు కదా? పోయేసాం సార్. ఇది గ్యాస్ట్రిక్, రోజు గ్యాస్ట్రైటిస్ ఉన్నది, పేగులన్నీ పొక్కినాయని చెప్పిండు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవును సార్. కిడ్నీ ఫెయిల్ అయ్యి సిరం క్రియాటిన్ 2.3 ఉంది, 2.9 ఉంది సార్. 9 ఉంది. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఉన్నాయి. బయట డాక్టర్లు ఏమన్నారు మళ్ళా? ఏమో తగ్గుతుంది, మందులు అయితే వాడు అని అంటున్నారు. 1.5 year అవుతుంది సార్. 1.5 year నుంచి మందులు వాడినా తక్కువ కాలేదు. కాలేదు సార్. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అవును సార్. ఈ అడ్రస్ ఎట్లా తెలిసింది? మా చెల్లె చెప్పింది సార్. మీ చెల్లె చెప్తే ఇక్కడికి వచ్చినావు. అవును సార్. చెల్లెలకి ఎట్లా నీకెట్లా తెలిసింది ఇది? సార్ నేను టీవీలో చూసిన సార్, నేను టీవీలో చూసి వచ్చినావు. అవును సార్. ఇప్పుడు నువ్వెందుకోసం వచ్చినావు మరి? మా బాబుకి ఇక్కడ కొంచెం హోల్ వచ్చింది, ఫిస్టులా, ఫిస్టులా. చెంపకు ఫిస్టులా ఇన్ఫెక్షన్ వచ్చి ఫిస్టులా ఫామ్ అయింది. అనకెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు చీము కారుతుండే కదా. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు ఎన్ని నెలలు అవుతుంది? 1 month ఎట్లుంది? కొంచెం దాంట్లో చీము కారుడు తక్కువ ఉంది అంటే ఇంప్రూవ్మెంట్ ఉందంటే నీకు మందు పని చేయాలి. అది మీ మామ చూసి వచ్చిండు, మీ మామ చూసుకొని ఇటుకు వచ్చిండు. ఇప్పుడు అల్లుని గట్ట తగ్గిందా, నీకు అట్లా తక్కువ చేస్తా. మంచిగా వాడుకో. ఇది చిన్న కేసు, మీ అల్లుంది, నీది పెద్ద కేసు. నువ్వు మంచిగా వాడుకోవాలి. రాళ్ళు కరిగిపోవాలి, గ్యాస్ట్రైటిస్ పోవాలి, కిడ్నీలో రాళ్ళు పోవాలి. ఏమి కిడ్నీ క్యూర్ కావాలి, సిరం క్రియేటివ్. మనిషిగా ఉండాలి. ఓకే, చేస్తా. మంచిది సార్. లక్ష్మమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నల్గొండ జిల్లా పెదకాపర్తి. నల్గొండ జిల్లాకి వచ్చినావు. ఏం బాధ? ఈ నడుము నొప్పులు, ఈ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్ అయింది, దానివల్ల నడుము నొప్పి కూడా వస్తుంది. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 7.8 ఉన్నది. ఒకటి ఉండాల్సింది 7 పోయింది. ఇప్పుడు బయట డయాలసిస్ అని చెప్పిర్రా డాక్టర్లు? చెప్పి చేయించుకోమని చెప్పారు. చేయించుకోలేవా? చేయించుకోలేదు. ఎందుకు? చేయించుకున్నా అనుకున్నా ఇక మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తర్వాత పోతామని ప్రాబ్లం అవుతుంది అని ప్రాబ్లం అయితే చేసుకోండి. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లున్నది? కొద్దిగా ఆకులు తక్కువ, ఆకులు తక్కువైనా కొంచెం. కాళ్ళల్లో వాపులు తగ్గినాయి, తగ్గినాయి. పెయి వాపు తగ్గింది అంటే యాక్టివ్ అనిపిస్తుంది, నీకు మందు పనిచేస్తుంది. వాపులు అన్నీ పోయి నీ ఆకలి పెరిగి మంచి కడుపున తిని హుషారయ్యాక 6 నెలలు 1 year పడుతుంది. రోజు రోజుకు నాకు మార్పులు చెప్పుకుంటా వాడుకుంటా పో. ఓకేనా? ఏం పేరు? శ్రీధర్. శ్రీధర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి నిజామాబాద్. నిజామాబాద్కి ఏం బాధతో వచ్చినావు? సార్ నాకు 3 సంవత్సరాల క్రితం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నావు. మా అమ్మ ఇచ్చింది. ఎవరు ఇచ్చిర్రు? మా అమ్మ. అమ్మ నీకోసం త్యాగం చేసి ఒక కిడ్నీ ఇచ్చింది. అవును. మంచిగా అయినావా మరి? లేదు సార్, మంచిగా కాలేదు. కాలేదు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా నీకు కిడ్నీ సమస్య అట్లాగే ఉన్నది. అలానే ఉంది. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 9. 9 ఉన్నది. ఇంకా డేంజర్లోనే ఉన్నావు. అవును సార్. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు లేవు అనేది ప్రజలకు తెలవాలి. దానికి మనం ఉన్న కిడ్నీనే మంచిగా చేసుకునే మందు హోమియోపతిలో ఉన్నది. వాడుతుంటే రిజల్ట్ చూసుకొని మంచిగా కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? రాజేష్. రాజేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి వచ్చిన. ఉప్పల్ నుంచి ఈశ్వరప్ప క్లినిక్ ఏం బాధతో వచ్చినావు? నాకు పెరాలసిస్ వచ్చిండే. పెరాలసిస్ వచ్చిందని చెప్పి వచ్చినావు. వచ్చినాడు. ఎన్నేళ్ళ పెరాలసిస్ వచ్చి? 7 months అయితే. 7 months నుంచి మరి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? తిరిగిన చాలా డాక్టర్స్. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 month. 1 month ఏం డెవలప్ అయింది? వాకున్నాడు, స్టిక్ లేకుండా నడుస్తున్నాడు. స్టిక్ లేకుండా నడుస్తున్నావు, మళ్ళీ చెయ్యి కాలు మంచిగా నడుస్తున్నావు. లేచి నడువు జరా.
వెరీ గుడ్. ఏమమ్మా మంచిగా కనిపిస్తున్నాడా మనిషి? ఆ? ఆయన మూమెంట్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, నీకు తెలుస్తుందా అంటున్నా? అప్పటికిప్పటికి మంచిగా పట్టుకోకుండా నడుస్తుంది కదా. వెరీ గుడ్ సార్. ఓకే, గుడ్. అట్లనే ఇప్పుడు 1 నెల అయింది కదా, ఇక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు. ఏం పేరు? ఆ? శంకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి వనపర్తి డిస్టిక్ కొత్తకోట. కొత్తకోటకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ఒకటి స్మాల్గా అయిందని తీసిండ్రు. కిడ్నీ ఆపరేషన్ చేసి తీసేసినావు. తీసేసారు. ఎందుకోసం తీయాల్సి వచ్చింది? అది స్మాల్ అయింది అని చిన్నగా అయిపోయిందని. ఓకే. దాని 2 నెలలు అవుతుంది సర్జరీ అయ్యి. మిగతాది కొద్దిగా పెయిన్ వస్తుంది. వచ్చిన సర్జరీ అయినప్పుడు నొప్పి వస్తుంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది. రైట్ సైడ్ తీసేసారా? రైట్ సైడ్ తీసేసిండ్రు. ఇప్పుడు తీసినాక మరి మంచిగా ఉన్నావా? ఇంకా అట్లనే జర పెయిన్ వస్తుంది. అప్పుడు ఏముండే బాధ? అప్పుడు లైట్గా నొస్తున్నాయి. రైట్ సైడ్ క్రియేటిన్ పెరిగిందని చెప్పిర్రా? ఏం తెలియదు సార్, అది అదేం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు. తిరిగి వచ్చిన. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్? జియాగూడ. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? ఇప్పుడైతే 12 ఉంది. 12 ఉంది. మరి ఏం చేస్తున్నారు ట్రీట్మెంట్? ఎన్నిసార్లు చేపిస్తున్నావు? 2 సార్లు వారంలో. ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరమైన నుంచి. మరి ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. మరి ఎప్పటిదాకా చేస్తూ బతికిన రోజులు చేసినా తగ్గదు. ఏమి అని ఇవాళ వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఇవాళ వాడుకొని మళ్ళీ నెలకు వచ్చి రిపోర్ట్ చెప్పు, ఎంత ఫరక్ ఉంది, ఎట్లా ఉంది. ఇప్పుడు ఏమేమి లక్షణాలు ఉన్నాయి చెప్పు. కొంచెం దమ్మ వస్తున్నాయి. నడుస్తే దమ్మ వస్తుంది. కొంచెం వాపు ఉన్నాయి. కాళ్ళు వాపు ఉన్నాయి. నోరంతా చేదు ఉంది. బలం లేదు, అస్సలు బలం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చినావు కదా, నెలలో నీకు మార్పులు వస్తాయి. అవి చెప్పాలి నాకు వచ్చి. చెప్పు నాయనా. ఏం పేరు? శివకుమార్. శివకుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? మామనాడ్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్. ఏం బాధతో వచ్చినావు? సికేడి కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 12. బాబా చాలా మొదలైంది కదా. 12 అవ్వనే ఉంది. దాని లక్షణాలు ఏమున్నాయి బయటకు? కాలు వాపు, ఆయాసం వస్తుంది. నడుస్తుంటే దమ్ము వస్తుంది. పొడి దగ్గర. ఎంతమంది పిల్లలు? 3 సార్. 3 ఆడపిల్లలే. ఆ పాప చిన్న పాపనా? చూసినావు అంత చిన్న పిల్లలకు నీకు కిడ్నీ ఫెయిల్ అయితే ఇప్పుడు డయాలసిస్ పోతున్నావా? పోతున్నా సార్. ఎన్నిసార్లు చేపిస్తున్నావు? మంత్లీ ఒకసారి పోతున్నా. అది కూడా పోకుండా చేద్దాం. మంత్లీ ఒకసారి కూడా కాకుండా చేస్తా. మనం మందులు వాడితే మంచిగా అవుతుంటే ఓకేగా. ఏమైనా లక్షణాలు వస్తే పోతావా? ఉత్తనే పోతున్నావా? లక్షణాలు దమ్ము వస్తే పోతున్నావు. ఇప్పుడు మన మందుల మీద దమ్ము రాకపోతే పోవు కదా. ఏం పేరు? పరమేశ్వర్ నాకు. పరమేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చినావు? గద్వాల జోగులాంబ డిస్ట్రిక్ట్ సార్. గద్వాలకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? కిడ్నీ ప్రాబ్లం సార్. సిరం క్రియాటిన్ ఎక్కువ ఉందని చెప్పి వచ్చినావు. అవును సార్. డయాలసిస్ చేస్తామన్నారు. చేస్తున్నారు సార్. ఇప్పుడు మరి డయాలసిస్ చేసి కూడా హోమియోపతి మందులకు వచ్చినావు. అవును సార్. ఇప్పుడు ఈ ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అయింది సార్. 1 నెల. రెండో విజిట్. 1 నెలలో ఏమేమి తక్కువైంది చెప్పాము? మూత్రం పెరిగింది. మూత్రం మంచిగా వస్తుంది. అప్పుడు రాకపోతుండే. బాత్రూమ్ మంచిగా వస్తుంది. ఇంకా వాపులు తగ్గుతాయి, మళ్ళీ వస్తున్నాయి సార్. వాపులు కూడా తగ్గుతున్నాయి. అంటే మందు పనిచేస్తుంది. 1 నెల కదా. ఆ బతికిన రోజులు డయాలసిస్ చేసిన దానికంటే ఒక 6 నెలలు సంవత్సరం ఇది కష్టపడితే పర్మనెంట్ అయిపోతుంది. ఓకే. ఏం పేరు? ముత్యాలు సార్. ముత్యాలు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. కోస్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ డయాలసిస్. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ ఫెయిల్ అయింది. 5.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. డయాలసిస్ చేసుకుంటున్నా, ఇబ్బంది పడి హాస్పిటల్ పడి ఉన్న ప్లాట్ అమ్ముకొని అన్ని అమ్ముకొని బరిపెత్తలేదు. 5.5 సంవత్సరాల నుంచి నువ్వు కిడ్నీ హాస్పిటల్లో డయాలసిస్ చేసుకుంటున్నావు. అయినా తగ్గలేదు. దమ్ము, ఆయాసం, బీపీ ఎక్కువ ఉంటుంది. ఎన్ని ప్రాబ్లం అవుతుంటే కాళ్ళు 2 కాళ్ళు అడిగి కాళ్ళు కూడా నడవనివు. 4 అడుగులు నడిస్తే దమ్ము, ఆయాసం. అమ్మ ఈ ఆడుకొని బండి మీద వాళ్ళు లేకుండా నడవనికి రాదు.
పడుకుంటే ఈ ఊపిరి అనేది చేయదు. ఇంత వయసులో నువ్వు ఇన్ని బాధలు నడవలేని పొజిషన్ ఉంటే నిన్ను పోషించేటోళ్ళు ఎవరు కుటుంబాన్ని? ఎవరు వయసులో ఉన్నది కాదు అవి ఇద్దరు ఆడుకుని ఏమైనా భయపడి వస్తుంది హాస్పిటల్కు. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, హోమియోపతి యొక్క ప్రచారం లేక మాకు తెలియదు సార్ అని బాధలు పడుతున్నారు. నరకం చూపిస్తూ డయాలసిస్ అంటే ఏమది నరకం. 4 గంటలు కదలకుండా వండుకోవాలి, ఉన్న బ్లడ్ అంతా ఫిల్టర్ చేసుకుంటూ డయాలసిస్ మిషన్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి మనం హోమియోపతి వైద్యం పట్ల గతంలో మీకు తెలుసు సోరియాసిస్ అంటే ఎట్లా తగ్గుతుంది, ప్రపంచంలో దీనికి మందే లేదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి డాక్టర్లు చెప్పి పేషెంట్లకు చాలా డిప్రెషన్ గురి చేసిర్రు. ఈ వ్యాధి తగ్గదని చెప్పిర్రు పేషెంట్లకు. అది ఈ వ్యాధి తగ్గదేమో అని చెప్పి ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సోరియాసిస్ అనే జబ్బు దాని మీద ఎందుకు తగ్గదు అని చెప్పి నేను హోమియోపతి వైద్యంలో డెప్త్లో దాని మీద రీసెర్చ్ అండ్ ప్రయోగాలు చేయడం వల్ల హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నదని మనం చెప్పినాం, నిరూపించినాం, సక్సెస్ఫుల్ కేసు చూపించినాం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్తో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లేవలేని వాళ్ళు హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. బ్రెయిన్ స్ట్రోకు, దానికి హెమరేజ్కి సంబంధించిన పెరాలసిస్కి సంబంధించిన కేసులు అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తుంది. దాని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వస్తుంది, చూపించినాం మీకు అందరికీ. ఇప్పుడు ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం కిడ్నీ డయాలసిస్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. మేము భరించలేకపోతున్నాం సార్. ఈ వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాలి, 3 రోజులు తెల్లారితే మాకేం పని చేయబుద్ధి కాదు. అట్లా నెల రోజులు ఉత్తగానే పని చేయకుండా చేసి బతికేం లాభం? ఇక అసలు ఏం కష్టం చేయకుండా ఇంట్లో ఏం పని లేకపోతున్నాం. అది ఇక బతకడం వేస్తూ చచ్చిపోదాం అనిపిస్తుంది మాకు అన్నీ బాధితులు మాకు వచ్చి చెప్పడం జరిగింది. దానిపైన హోమియోపతిలో ఎందుకు దీనికి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి హోమియోపతి వైద్యం పట్ల దాని యొక్క ట్రీట్మెంట్ గురించి ప్రయోగాలు చేసి బాగా సక్సెస్ఫుల్గా రీసెర్చ్ చేసి ఈ యొక్క వైద్యంకు మందులు ప్రయోగం చేయడం వల్ల ప్రజల్లో హోమియోపతిలో కూడా ఈ యొక్క కిడ్నీ కేసులన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయి వాళ్ళ సిరమ్ క్రియాటిన్ లెవెల్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. కష్టపడే డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి కేసు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని క్లుప్తంగా స్టడీ చేసి ప్రయోగాలు చేసినట్టయితే ఈ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నేను చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది డాక్టర్స్ హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందా, మేమే డాక్టర్లు ఇక మాకు తెలిసింది కానీ ఎడ తగ్గుతుందని చెప్పి కొంతమంది డిప్రెషన్ చేస్తున్నారు. ఒకటే ప్రజలు గుర్తుంచుకోవాలి, అలోపతి డాక్టర్లకు హోమియోపతి గురించి ఏమీ తెలియదు. కాబట్టి హోమియోపతి సిద్ధాంతాలు వేరు, అలోపతి సిద్ధాంతాలు వేరు. అలోపతి చదివిన వాళ్ళకు హోమియోపతి గురించి ఏం తెలుస్తుంది? ఎట్లా తగ్గుతుందన్న సోరియాసిస్ తగ్గిస్తాయి, ఇక తగ్గదు అని పెరాలసిస్ కేసులు తగ్గాయి, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంటే లేదు, అది తగ్గదనే కేసులు మనం సక్సెస్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ కేసులకు కూడా ఎట్లా కిడ్నీలో డ్యామేజ్ అయిన కిడ్నీలు ఎట్లా మంచిగా అవుతాయి అంటారు. ఆ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు అట్లా చెప్పినప్పుడు అలాంటి డిప్రెషన్ కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర, క్వాలిటీ మందులు ఇచ్చే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మీకు శాశ్వతంగా పరిష్కారం జరుగుతుంది ఈ యొక్క కిడ్నీ డిసీజ్ నుంచి. కానీ దీనికి సంబంధించినటువంటి పథ్యము మేము చెప్పినట్టుగా ఏది దొరుకుతుందో తింటాం. ఇక డాక్టర్ దొరికింది కదా అని మా దగ్గర మందులు వాడుకుంటా బయట పోయి అన్ని రకాల తిని తాగి చేస్తే మేము ఏం చేయలేము. మేము చెప్పినట్టు అది చాలా ప్రమాదం. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక ప్రాణం పోయేటట్టే కదా. కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మేము చెప్పినట్టు పత్యాలు చేస్తూ పొద్దున్న వస్తువు తినకుండా మందులు టైంకు వాడినట్టయితే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి మందులు మేము మా దగ్గర రాగానే ఎప్పుడు తగ్గుతుంది,
గ్యారెంటీ ఇట్లా గిలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగొద్దు. డయాలసిస్ చేసేటోడే గ్యారెంటీ ఇయ్యడు. 20 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిన డాక్టర్లే గ్యారెంటీ ఇయ్యక ఇంటికి బాడీని పంపించారు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. మీ బాధలు కరెక్ట్ చెప్పాలి, మేము కరెక్ట్ మందు ఇస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ కనిపించినప్పుడు మందులు ఆపకుండా కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి గ్యారెంటీగా తగ్గుతుందా, అట్టెట్లా తగ్గుతుంది, ఇట్టెట్లా తగ్గుతుంది, ఈ క్వశ్చన్ లేవద్దు. డాక్టర్ల దగ్గర మీరు రావాలి, మీ బాధలు చెప్పుకోవాలి, మందులు తీసుకోవాలి. 1 మంత్లో మార్పులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. మంచిగా ఉంటే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని క్రాస్ క్వశ్చన్ లేవద్దు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నదని నేను చెప్పడమే కాదు, సక్సెస్ఫుల్ కేసులు మీ ముందు పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మన హోమియోపతి వైద్యం తినాలి, తిన్నది అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ అనుభవించింది ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయమంటున్నా. ఆ షేర్ చేస్తున్నారు చాలామంది. చాలా ధన్యవాదాలు అందరికీ. అందరు కూడా మన బంధువులకు షేర్ చేస్తున్నారు. ఈశ్వరప్ప హోమియోపతి వండి అని చెప్తున్నారు. ఈ పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ప్రతి గ్రామంలో హోమియోపతి పేషెంట్లు అంతా వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. తక్కువ ఖర్చు. ఇప్పుడు చూసినా కదా, ఫస్ట్ పేషెంటు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ ఉండి 20 లక్షలు ఖర్చు పెట్టినా నీళ్ళు పాలు తాగేటట్టు చేయకపోయింది. ముక్కులో పైప్ పెట్టి, ఫుడ్ పైప్ పెట్టి ముక్కు ద్వారా ఫుడ్ ఇస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక్క 1 మంత్ మందుల వారంలోనే మార్పు వచ్చిందంట. 1 మంత్లో ఆ పేషెంట్ మాట్లాడుతున్నాడు, కళ్ళు చూపు వచ్చింది, ముఖంలో కాలు వచ్చింది. మరి 20 లక్షలు ఏట్లో వచ్చినట్టు అయిపోయాయి కదా. ఓన్లీ 1 మంత్తో సింగిల్ డోస్తో లేచి కూర్చున్నాడు. మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఆ పెద్ద మనిషి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్, ఊరికి ఒక్క వీరుడు. గద్దరు పాడిన పాట, వీరుడు ఊరికి ఒక్క వీరుడు ఉడితే ప్రజాయుద్ధమే చేస్తాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కనే చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయారు. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి. మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి
ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి, ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.